ఎంత డబ్బు ఇస్తున్నారు? ఏదన్నా పెద్ద పనా? అవును, నువ్వు ఒకరిని షూట్ చేయాలి. సారీ, నేను డబ్బులు తీసుకొని మనుషుల్ని చంపే కిరాయి కిల్లర్ని కాదు. చిన్నపిల్లలకు గన్ షూటింగ్ నేర్పించే ట్రైనర్ని. తెలుసు, కానీ నువ్వు ట్రైన్డ్ షూటర్వి కదా. నేను ట్రైన్డే, కానీ ఇది రియల్ గన్ కాదు, డమ్మీ గన్. ఇదిగో, ఇవి డమ్మీ బుల్లెట్స్. వీటితో కాలిస్తే ఎవరు చావరు. నిన్ను చంపమని నేను చెప్పలేదే, జస్ట్ షూట్ చేయమని చెప్పాను. డమ్మీ గన్తో కాలిస్తే ఏమొస్తుంది మీకు? డమ్మీ బ్లడ్ వస్తుంది. అర్థం కాలేదు నాకు. రేపు గుళ్ళో ఒక హోమం జరుగుతుంది, అక్కడ నేను ఉంటాను. నువ్వు దూరం నుంచి షూట్ చేయాలి. ఎవరిని? నన్ను. కానీ నువ్వు అమర్ని ఎయిమ్ చేసినట్టుండాలి. నేను ఫేక్ బ్లడ్తో పడిపోయినట్టు నటిస్తాను. నువ్వు పారిపోవాలి, ఎవ్వరికి దొరకకుండా. దానివల్ల మీకేమొస్తుంది? నీకు డబ్బు వస్తుంది కదా, మిగతా వివరాలు అనవసరం. నేను చెప్పింది చేయాలి. ఇదేమీ క్రైమ్ కాదు, జస్ట్ గేమ్. కానీ మీరేదో క్రైమ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. డబ్బు ఇస్తున్నారుగా, చేస్తానులేండి. చూడు, రేపొద్దున రామాలయం గుడికొచ్చి నాకు ఫోన్ చేయి. సరే. నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? మీరు ఎంతసేపటికి రాకపోయేటప్పటికి నిన్ను కార్లోనే వెయిట్ చేయమని చెప్పాను కదా. అవును మేడం, ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు? నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటుంది, అందుకే రేట్ ఎంత ఉందో కనుక్కుందామని వచ్చాను. సరే రాతో పద. సరే పదండి. ఈవిడ ఇక్కడ ఎవరిని కలవటానికి వచ్చింది? ఈవిడ ప్లాన్ ఏంటి? రేపేం చేయబోతుంది? ఈ విషయం సార్తో చెప్పాలా వద్దా? మనోహరి, తాళి కొన్నావా? ఏది ఒకసారి చూపించు. అబ్బా, ఎంత బాగుందో మనోహరి తాళి. తాళి బానే ఉంది, కానీ ఆ రాతో బిహేవియరే సరిగ్గా లేదు. వాడేం చేశాడు? మధ్యాహ్నం నుంచి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నా ప్లాన్ తెలుసుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు. నాకు టెన్షన్ గానే ఉంది మనోహరి. నీకెందుకు? ఆత్రం ఆపుకోలేకపోతున్నాను. దేనికి? కడుపు ఉబ్బిపోయేలా ఉంది. పగిలిపోతుందేమో, జాగ్రత్త. అదే భయంగా ఉంది. ఆ విషయం చెప్పవా? ఏ విషయం? అదే, నువ్వు అమరేంద్రతో తాళి ఎలా కట్టించుకోబోతున్నావో చెప్పవా? రేపు నువ్వే చూస్తావు కదా చంబా. టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఎవరికి చెప్పవు కదా. నేను నీ మనిషిని కదా మనోహరి, నా మీదే అనుమానమా? సరే విను, సరుకులకి నేను వెళ్ళి వస్తూ ఒక కిల్లర్ని కలిశాను. రేపు హోమం జరిగేటప్పుడు దూరం నుంచి గన్తో నన్ను షూట్ చేయమని చెప్పాను. అదేంటి? రేపు జరిగేది నీ పెళ్లి కాదా, నీ చావా? చెప్పేది పూర్తిగా విను. రేపు గుళ్ళో అమర్ పిల్లల్ని కూర్చోపెట్టుకుని హోమం చేస్తూ ఉంటాడు. దూరం నుంచి కిల్లర్ అమరేంద్రని ఏం చేస్తాడు. అదేంటి?
మధ్యలో అడ్డుపడకు. అమర్ షూట్ చేయబోతున్న కిల్లర్ని రాథోడ్ చూస్తాడు. ఆ? సార్, మిమ్మల్ని ఎవరో షూట్ చేయబోతున్నారు. అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే కిల్లర్ డమ్మీ బుల్లెట్ వాడతాడు. నేను అమర్కి అడ్డుపడతాను. మనోహరి, డమ్మీ బుల్లెట్ తగిలితే బ్లడ్ రాదు కదా. షో, ఆ బుల్లెట్ వల్ల బ్లడ్ రాదు. ఆ, ఆల్రెడీ నా దగ్గర రెడీగా పెట్టుకున్న బ్లడ్ ట్యూబ్ నుంచి బ్లడ్ వస్తుంది. ఓ మేడం, ఎవరిచ్చేసింది? వైఫ్ అనుకుంటా. రణవీర్ వైఫ్ నువ్వే కదా. ఆ విషయం అమర్కి తెలియదు కదా. ఓ తనని కాపాడడం కోసం నేను బలయ్యానని అనుకుంటాడు. ఓ మనోహరి, మనోహరి, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నువ్వు క్షేమంగా ఉంటే నాకంతే చాలా మరి. ఆ మాట కమర్ ఫీల్ అవుతాడు. మనోహరి అంటూ ఏడుస్తాడు. ఆంటీ అంటూ పిల్లలు కూడా ఏడుస్తారు. నా కోసం మీరు ఏడవకండి, సంతోషంగా నన్ను సాగనంపండి అని నేనంటాను. అప్పుడు నువ్వొక మాట అంటావు. నువ్వు చచ్చాక కాల్చాలా పూడ్చాలా అనా? కాదు, నన్ను సుమంగళిగా సాగనంపమని చెప్తావు. నువ్వు సుమంగళివే కదా. చంపో. అర్థమైంది అర్థమైంది అర్థమైంది.